యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆయన చేత తెచ్చిన ఐస్ క్రీమ్ తినాలనుకున్నా తింటున్నా. మీరు కూడా తినండి, కడుపు చల్లబడుతుంది. రెండు నాకేనా? తమరు ఒకటి తినొచ్చుగా. నాకు ఇష్టం ఉండదు స్వామి. ఐస్ క్రీమ్ అని గింజుకుంటుంది కదా, తినమనండి. ఈ రెండు చాలకపోతే ఆ డబ్బా కూడా కొని కారులో పెట్టిస్తాను. అబ్బా, గా మాట ఏంటంటే ఎంత గమ్మత్తుంది స్వామి. ఆహా, అద్భుతం. ఐస్ క్రీమ్ సౌండ్ రాకుండా కూడా తినొచ్చు స్వామి. అయితే తిని చూపించాలి కదా స్వామి. సప్పుడు రాకుండా ఎట్లా తినాలో? స్వామి, ఐస్ క్రీమ్ మూతితో పాటు ముక్కు కూడా తినాలా? ఫస్ట్ కోరికైతే తీరింది స్వామి, చాలా థ్యాంక్స్. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను రోహిత్కి నగలిస్తానండవేంటో, ఆ నగలు ఆ కారులో ఉండిపోవడమేంటో, ఆ కారు వెళ్ళిపోవడమేంటో. అయ్యో, ఉన్నట్టుండి వీళ్ళు కూడా హఠాత్తుగా ఔటింగ్కి వెళ్ళడమేంటో. అయ్యో భగవంతుడా, నాకైతే మతి పోయేలా ఉంది. అత్తయ్య గారు, ఏంటి అలా టెన్షన్ పడుతున్నారు? నువ్వేనా బాబు ఈ మాట అడిగేది? మీ అల్లుణ్ణి అడుగుతున్నాను అత్తయ్య గారు. నా కర్మ, నువ్వే కదా నాకు ఈ కర్మ తీసుకొచ్చింది. ఏదో అంటున్నారు, వినబడలేదు మీ మాట. ఆహా, అక్కడ నగల మూట వాడి కారులోనే ఉండిపోయిందయ్యా. అవును కదా, ఇంకా మీ చేతికి రాలేదా అత్తయ్య గారు? ఎలా వస్తుంది? చేసిన ప్రయత్నం అంతా గంగపాలైపోయింది. కాలికి తగిలిన మూట కాకెత్తికెళ్ళినట్టుంది నా పరిస్థితి. నాకెలాగో వీలు పడలేదు, మీరే కారులోంచి తీసుకుంటే సరి. తీసుకోవడానికి లాగేసుకోవడానికి ఆ నగలు పోపుల డబ్బాలో లేవయ్యా, నిప్పులు కొలివిలో ఉన్నాయి. ఏదోలా నా చావు నేను చద్దాము అంటే వాడు పెళ్ళాన్ని తీసుకుని అదే కారులో తుర్రుమన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నిన్నటిదాకా ఆ కారులో వెనకాలున్న మూట నిన్న వాడు కాళ్ళ దగ్గరకొచ్చి పడింది. ఇప్పుడు గాని అవి వాడి కంట పడ్డాయో మనం దొరికిపోవడం ఖాయం. అత్తయ్య గారు, చిన్న కరెక్షన్. ఏంటి బాబు అది? మనమేంటి, దొరికిపోయేది మీరు కదా. అంటే ఇందులో నీ ప్రమేయం ఏం లేదంటావా బాబూ? ఉంది.
మీరు చేసేది సాయం, నేను చేసేది వ్యాపారం, అంతే. 3 నెలల్లో మీ నగలు తిరిగిచ్చేస్తున్నాను కదా. కాబట్టి బరువు, బాధ్యత, భయం మీవి. మీ నమ్మకాన్ని నిలబెట్టే పూచి నాది. ఏమోనయ్యా, నేనొకవేళ దొరికిపోయినా నీ గురించి చెప్పనుగా. చెబితే నువ్వుంటావా? అసలే నా కూతురి కాపురం. ఇది రియలైజేషన్ అంటే. నిజంగా నేను దొరికిపోయానంటే హ, ఇక నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయినట్టే. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాని దాని గురించి ఆలోచించడం ఎందుకు అత్తయ్య గారు? వదిలేయండి. ఏంటయ్యా వదిలేసేది? బాబు, నీ వ్యాపారం నా చావుకొచ్చింది. హా? అత్తయ్య గారు, అంతంత పెద్ద మాటలు అనకండి. నా ఎదుగుదల మీ చావుని కోరితే నేను ఏ వ్యాపారము చేయను, అసలు పనే చేయను. హ, ఏం చేయక అడుక్కు తింటావా నాయనా? ఆ, ఇంట్లో కూర్చుంటాను అత్తయ్య గారు. మీరు పెట్టింది తింటాను, కామ్గా పడుకుంటాను. అంత గొప్ప పనేం చెయ్యొద్దులే బాబు. నా తిప్పలేవో నేనే పడతాను. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఆ నగలెప్పుడు ఇస్తారు? బాబు, నాయనా, నగలు వాడి కాళ్ళ దగ్గరున్నాయి. వాడెక్కడున్నాడో తెలిసినా ఏదో ప్రయత్నం చేసేదాన్ని. హ, ఇప్పుడు దిక్కు తోచట్లేదు నాకు. డోంట్ వరీ అత్తయ్య గారు. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. మీరు సాధిస్తారు, నగలు తెచ్చిస్తారు. మీరు తెచ్చిస్తారు. అత్తయ్య గారు, మళ్ళీ ఏంటయ్యా? జ్యూస్ షాప్కి మీ పేరే పెట్టాలనుకుంటున్నాను. భవానీ జ్యూస్ ఫ్యాక్టరీ. పొలం కాడికి పోదామని ఊళ్ళకెళ్ళి నడిపించి గీడిదాకా తోలుకొచ్చిండు. పెళ్ళాంని నడిపేయనీకి జనం తక్కలుండాలి. నడవక విమానంలో పోతావా? నీ ముగ్గురికి బెంచికారేం లేదు. ఇంటికాడ కచ్చరం ఉన్నది కదా, కట్కరాలి మళ్ళా. ముగ్గురిని డోకా చేస్తే ఇట్లానే ఉంటది. అయితే నేను నడవా. నడవకు, నాతో మాట్లాడకు. స్వామి, ఏడికి పోతున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, కానీ పోతూనే ఉన్నాం. ఓ లెక్క లేదు, పత్రం లేదు. టూర్ అంటే పలానా కాడికి పోతున్నామని ఓ ఐడియా ఉంటది. కాశీ యాత్రకి పోయేటోళ్ళకు కూడా ఓ క్లారిటీ ఉంటది. కానీ మాకేంది స్వామి ఈ గుడ్డి ప్రయాణం? స్వామి, ఇదేమి గుడ్డి ప్రయాణం కాదు, గూగుల్ ప్రయాణం. ఎక్కడికి వెళ్లాలో తనకి తెలుసు, ఎందుకెళ్లాలో నాకు తెలుసు. కానీ ఇవేవీ తెలియని వాళ్ళు నోరు మూసుకోరని నీకు తెలీదు. అన్నా నాన్న జర ఆపనా. అన్నా నాన్న అన్నా. అన్నా 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 జర ఆపన్నా. అన్నా 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 ఆపన్నా, జర ఆపన్నా. అన్నా అన్నా జర ఆపన్నా. స్వామి పాపం కూలోళ్ళు, జరాపి లిఫ్ట్ ఇయ్యొచ్చు కదా. రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరికీ లిఫ్ట్ ఇవ్వడానికి కాదు స్వామి నేనున్నది. కోరికలు తీర్చుడంటే, ప్రెగ్నెంట్ పెళ్ళాంని సంబరంగా ఉంచుడంటే ఐస్ క్రీమ్ తినిపిస్తే సరిపో స్వామి. అడిగింది చేయాలి. వాళ్ళకి లిఫ్ట్ ఇస్తేనే నేను నా బిడ్డ సంబరంగా ఉంటాం.
అరే కారు వెనకొస్తుంది. రాండి, ఎక్కండి. ఎక్కడి దాకా వెళ్ళాలి? మీరు ఏడు దాకపోతే గాడి దాకపోయి అంత దూరం దింపుర్రి. ఆ నుంచి నడుచుకుంటూ పోతాం. ఎక్కండి. మంచిది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మొగని మీద కోపం తలుపు మీద చూపిస్తున్నావా? అవు దొరసాని, మీరిద్దరు ఏమైతారు? ఓ, మీరిద్దరు ఆలుమగల దొరసాని. దొరా యాడికెళ్ళి వస్తురు? నీకు అవసరమా? నువ్వు నాతో మాట్లాడదని చెప్పినా కదా. ఎందుకయ్యా? ఎందుకు మాట్లాడొద్దు? ఎందుకేంది? నువ్వు నన్ను డోకా చేసినావు. డోకా చేసిన పెళ్ళంతోటి నేను మాట్లాడా. నేనేం డోకా చేయలే, నీకు మంచి చేసిన. ఏందే నువ్వు చేసిన మంచి? నా తిండి తినుకుంటా, నా ఇంట్లో వండుకుంటా, నాకే డోకా చేస్తావే నువ్వు? గది నీళ్లు కాదు, నాది కూడా. నాకేం ఉత్తగా తిండి పెడతలేవు, నేను సుతా పని చేస్తున్నా. ఆ చేసినవుది 100 రూపాయల కైకెళ్ళి 200 సంపాదిస్తా. కసువంటిది నన్నే డోకా చేస్తావే? ఏమయ్యా, నీ భార్య ఏం మోసం చేసింది నిన్ను? ఉత్తితి మోసం కాదోరా, నమ్మించి డోకా చేసింది. అందరూ అంతే. ఆడోళ్ళకి డోకా చేసుడు ఏం అలవాటు కాదు. ఆమెకు ఏం కారణం ఉందో ఏందో. మంచిగా చెప్పినవు దొరసాని, నీ కడుపు సల్లగుండా. ఏ పెండ్లాం ఏ మొగుడిని కావాలని డోకా చేస్తదా? మరి నువ్వెందుకు చేసావు? చెప్పు. దొర అడుగుతుండు కదా. పోనీ నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడినంత మోసం ఏం చేసింది నీ భార్య? చికెన్ కూర వండుతా అని చెప్పి నేను ఇంటికి పోయేసరికి గుడ్డు కూర వండిన దొరసాని. ఇది డోకా కదా? చెప్పు దొరా, ఇది డోకా కదా? గుడ్డు కూర ఎందుకు వండినో చెప్పినాక కూడా నువ్వు సమజ్ చేసుకోకపోతే నిన్నేమనాలే? ఏందే బాగా మాట్లాడుతున్నావు? నేను చెప్పినట్టు నువ్వు వింటావా? నువ్వు చెప్పినట్టు నేను వినాలనా? నువ్వు చెప్పినట్టే నేను ఎందుకు వినాలే? నేను మొగోణ్ణి, నీ మొగుణ్ణి, నీకు జిందగీ ఇచ్చినా. గందుకే నిన్ను కాపాడుతున్నా. నీకు ఏ కట్టం రావద్దనే గుడ్డు కూర వండినా. చికెన్ కి కష్టానికి సంబంధం ఏంది? మీరే చెప్పుండ్రి దొరసాని. గీ మనిషికి కోడి కూర ఏడి తింటే పై ఎంత బొబ్బలొస్తాయని డాక్టర్ సాబ్ చెప్పిండు. గుడ్డు కూర పెడితే బలమన్నాడు. గందుకే గుడ్డు కూర వండి పెట్టిన. గిది డోకా అవుతుందా? ఆహా, అస్సలు కాదు. మీరు చెప్పుండ్రు దొర గీ ముచ్చట. నాకు నచ్చని గుడ్డు కూర వండే ముంగటే చెప్పాలి కదా. చెప్పలే. నేనేమో చికెన్ కూర వండుతుంది పోయి తిందామని మస్తు జోష్ మీద ఉన్నా. గుడ్డు తెచ్చి పళ్ళెంలో పెట్టినాక చెప్తే కోపం రాదా? ఇది డోకా కాదా? ఖచ్చితంగా తప్పే. అది మోసమే. నీకు ముందే చెప్తే వండనిస్తావా? ఇంతెత్తులేస్తావు. గందుకే చెప్పలే. అంటే నన్ను అవలగాని చేస్తావా? నేనేం నిన్ను అవలగాని చేయలే, నీ ఆరోగ్యం కాపాడినా. నా బీమార్ కన్నా నాకు కోడి కూరే ముఖ్యం.
ఏమనుకోకుండ్రి దొరా, మా ఆయన గట్ల కోపంగా ఉంటాడు గాని నేనంటే మస్తు తారీఫ్ చేస్తాడు. దొరసాని గిది ఇట్లా అంటది గాని నేనంటే ప్రాణం. ఎప్పుడు నా గురించే సూచాయిస్తూ ఉంటది. నేను సంబరంగా ఉండాలని నా చుట్టే తిరుగుతుంది. నేనే సమజ్ చేసుకోలే. అవు దొరసాని, అప్పటి నుంచి చూస్తున్నా మీ ఇద్దరు మాట్లాడుకుంటూనే లేరు. మీలాగా కొట్టుకోలేం కదా. పెళ్ళాం మొగులు కొట్టుకోవాలన్నా అదృష్టం కావాలే, కానీ మాట లేకపోతేనే ప్రాణం పోయినట్టయితది. ఈ 2 డేస్లో 1 or 2 డిజైన్స్ కంప్లీట్ అయిపోవాలి. ఈ శారీ డిజైన్స్ చాలా కొత్తగా ఉండాలి. 3-4 డేస్ టైం తీసుకున్నా చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఏమండి, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏం ఆలోచిస్తున్నారు? సామ్రాట్ వెళ్తూ వెళ్తూ ఏం చెప్పి వెళ్ళాడో విన్నావుగా వంతిక? ఏమన్నాడు? ఫెస్టివల్స్ వస్తున్నాయి, న్యూ డిజైన్స్ మార్కెట్లోకి పంపాలి, ఆ డిజైన్స్ రెడీ చేయండి అన్నాడు. ఇంతకు ముందంటే ఎవరికీ తెలియకుండా నువ్వు డిజైన్స్ వేసేదానివి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా నీ చుట్టూ పాప చుట్టూరా తిరుగుతూ ఉంటారు. పైగా ఇప్పుడు నీ హెల్త్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంత షార్ట్ టైంలో ఆ డిజైన్స్ ఎలా రెడీ అవుతాయి? ఎవరు డిజైన్ చేస్తారు? అదేంటండి కొత్తగా? నేనే చేస్తాను. నైట్ అంతా ఎవరు చూడని టైంలోనే నేను రెడీ చేస్తాను. ఎలా చేస్తావా వంతిక? నీ ఆరోగ్యం, పాప, అదంతా ఈజీ కాదు. ఇప్పుడు నాకేమైందండి? కాస్త నీరసంగా ఉంటుంది అంతే కదా. ఈ టైంలో ఎవరికైనా అలాగే ఉంటుంది. దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? పాపం చూసుకుంటాను, డిజైన్స్ కంప్లీట్ చేస్తాను, మీరు ప్రశాంతంగా ఉండండి. అసలు ఇదంతా నా వల్లే. నేనే సరిగ్గా ఆలోచించేవాడినైతే, సామ్రాట్ ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో నేనే వర్క్ చేయగలిగితే నిన్ను కష్టపెట్టేవాడినే కాదు. దొంగలని డిజైన్స్ని నా డిజైన్స్ అని సామ్రాట్ని నమ్మించే అవసరమే ఉండేది కాదు. ఏంటండి ఇది? ఇప్పటిదాకా ఈ విషయం బయటపడిందా? లేదు కదా. అలాంటప్పుడు కంగారు ఎందుకు? కానీ ఇన్ టైంలో డిజైన్స్ రెడీ చేయమని సామ్రాట్ ఆర్డర్ వేశాడు కదా. కష్టపడతాను. సామ్రాట్ అడిగిన టైంకి డిజైన్స్ ఇస్తాను, రెడీ చేస్తాను. అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? ఏంటే అలా కంగారు పడుతున్నావు? కంగారేం కాదమ్మా, అవంతికేం కంగారు పడట్లేదు. ఏం లేదు కదా. ఇప్పటికే నేను ఇంట్లో పడుతున్న కంగారు చాలు. నీకెందుకమ్మా కంగారు? అంటే అవంతిక డెలివరీ అయింది కదా, దాన్ని చూసుకోవాలి, పాపను చూసుకోవాలి, మీ నాన్నను చూసుకోవాలి. ఆ మాత్రం కంగారు ఉండదా? అవును, మీరేంటి ఇద్దరు ఏదో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు? అది అమ్మా, అవంతికకి కాస్త నీరసంగా ఉంటుందమ్మా. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. నీరసంగా ఉంటే మందులు వాడాలి, బాగా తినాలి, హాస్పిటల్లో చూపించుకోవాలి. నేను అదే అంటున్నాను అత్తయ్య. అవును, పాపకి టీకాలు వేయించాలి కదా. వేయించాలి వేయించాలి. సరే, ఈ ఫ్రూట్స్ తిని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పాపకి టీకా వేయించండి. అలాగే డాక్టర్కి చూపించు. అలాగే అత్తయ్య. మీరేంటి ఇంకా నిలబడ్డారేంటి? త్వరగా బయలుదేరండి. ఇదిగో తీసుకోండి, ఇవి సరే సరే తినేసి బయలుదేరండి. సరే. అవంతిక, హాస్పిటల్కి వెళ్దాం. ఉమ్.
ఊకవే, తప్పైందని చెప్పినా కదా, బాధపడకే నర్సు. నా బాధ అంతా నీకు నచ్చని గుడ్డు కూర వండి పెట్టిందనేనయ్యా. తప్పు చేసిన నేనే నిన్నటి నుంచి నీతో మాట్లాడకుండా నిన్ను బాధ పెట్టినా, తప్పు చేసినా. నువ్వు మొగోనివయ్యా అంటే ఒక మాట అంటావు, కోప్పడతావు. నేనే సమజ్ చేసుకోవాలి కదా. చూసి నేర్చుకుంటే బెటర్. మొగుడైతే కొమ్ములుంటాయా? ఆడది లేకపోతే మొగోడు ఎక్కడోడు? పెండ్లం లేకపోతే మొగునికి బతికే లేదు. అన్నా ఏందో అంటున్నావు? గదే దొరసానే, మొగోళ్ళంతా నేను మొగోణ్ణి అంటారే గాని గీ ప్రపంచంలా ఆడది లేకపోతే మొగోడు ఇంచైనా కదులుతాడా చెప్పుర్రి?